బ్రెగ్జిట్ అంటే ఏమిటి? యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎందుకు వైదొలిగింది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. బ్రెగ్జిట్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. అంటే బ్రిటన్ అనేటువంటిది యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే బ్రెగ్జిట్ అంటున్నాం. అసలు ఏంటి యూరోపియన్ యూనియన్ అంటే, యూరోపియన్ యూనియన్ అనేది ఒక కాన్ఫెడరేషనల్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. అంటే సమైక్య విధానం కలిగినటువంటి ఒక రాజ్యాంగ విధానం. ఎందుకు ఈ యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఏర్పడింది అంటే, బేసికల్గా చిన్న చిన్న దేశాలకి ఎకనామిక్స్ సరిపోకపోవడం వలన స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ని అరేంజ్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. కాబట్టి కొన్ని కలిసి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. దీన్నే మనము కాన్ఫెడరేషనల్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం అన్నమాట. మొదట ఈ యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఏదైతే ఏర్పడిందో ఈ కాన్ఫెడరేషన్ కింద మొదటగా 4 దేశాలు మెంబర్గా జాయిన్ అయినాయి. దాని తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కలిసి ఈ యూరోపియన్ యూనియన్ కింద జాయిన్ అయినాయి అన్నమాట. అంటే యూరోపియన్ యూనియన్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం అన్నమాట. ఇందులోకి వెళ్ళి మొత్తం 28 దేశాలు క్రమేపీ 4 నుంచి 28 దేశాలు మెంబర్గా జాయిన్ అయినాయి. అంటే 28 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ కింద ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మామూలుగా అయితే మన భారతదేశంలో చూసినట్లయితే 28 రాష్ట్రాలు, 7 కేంద్ర ప్రభుత్వాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి ఒక దేశంగా ఏర్పడి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఏమవుతుంది అంటే స్టేట్స్ ప్లేస్లో యూరోపియన్ యూనియన్కి కంట్రీస్ ఉంటాయన్నమాట. ఓకేనా? అంటే మొత్తం 28 కంట్రీ, ఏ కంట్రీకి ఆ కంట్రీ సపరేట్ అన్నమాట. దానికి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సపరేట్ పరిపాలన ఉంటుంది, సపరేట్ ప్రెసిడెంట్స్ ఉంటారు, అందరూ సపరేట్ ఉంటారు. బట్ కానీ అన్ని కంట్రీస్కి ఒకటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అన్నమాట. ఓకేనా? దీన్నే మనము కాన్ఫెడరేషన్ అంటున్నాం. ఓకేనా? ఆ విధంగా యూరోపియన్ యూనియన్లో మొత్తము 28 దేశాలు మెంబర్గా కలిగి ఉన్నాయన్నమాట. ఆ విధంగా మొత్తం 28 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కాన్ఫెడరేషన్ ఏదైతే ఉందో అది అతిపెద్ద కేంద్ర ప్రభుత్వంగా ఏర్పడింది అనమాట. దీంట్లో మొత్తం 28 కంట్రీలు భాగస్వామ్యంగా ఉన్నాయన్నమాట. అందులో బ్రిటన్ అనేటువంటిది కూడా ఒక దేశం. ఓకేనా? ఆ బ్రిటన్ అనేటువంటి దేశము 1973 జనవరి 1న ఈ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయింది. యూరోపియన్ యూనియన్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వము. ఇది కాన్ఫెడరేషన్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద ఉంది. దీంట్లో మొత్తం 28 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. దాంట్లో బ్రిటన్ కూడా ఒక దేశం అన్నమాట. క్రమేపీ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల కారణంగా ఏమైంది అంటే బ్రిటన్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందిందనమాట. సో బ్రిటన్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందడం వలన ఏమవుతుంది అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పడడంతో పాటు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, వ్యాపారాలు విస్తరించడం కానీ లాంటివి ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. జనరల్గానే ఎక్కడైనా సరే ఒక సిటీ అనేటువంటిది అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది అంటే అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఏర్పడతాయి. దానివలన జనాలంతా కూడా అటు సైడ్ అట్రాక్ట్ చేయబడతారనమాట. సో అదేవిధంగా ఏమవుతుంది అంటే మొత్తం ఈ యూరోపియన్ యూనియన్ కింద ఉన్నటువంటి 28 దేశాల్లోని సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ దేశంలోకైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు, ఏ దేశంలో అయినా జాబ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీ ట్రేడింగ్ అండ్ ఫ్రీ జాబ్ ఆపర్చునిటీస్ ఉండడం వలన నీకేమవుతుంది అంటే జనాలందరూ బ్రిటన్ బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి బ్రిటన్ వైపు అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడైతే మిగతా 27 కంట్రీస్లో ఉన్నటువంటి సిటిజన్స్ బ్రిటన్ వైపు అట్రాక్ట్ అయ్యి అందరు బ్రిటన్కి వచ్చి వ్యాపారం చేయడం, బ్రిటన్కి వచ్చి జాబులు చేయడం వల్ల బ్రిటన్ అనేటువంటిది రద్దీగా ఏర్పడింది అనమాట. రద్దీగా ఏర్పడడం అంటే
ఈ బ్రిటన్లో జాబ్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరగడంతో ఏమైంది అంటే ఇక్కడ బ్రిటన్లో నివసించే వాళ్ళ సంఖ్య పెరిగింది. దానివల్ల నీకు ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు తగ్గిపోతున్నాయి అన్నమాట. అంటే బ్రిటన్లో పుట్టి పెరిగినటువంటి బ్రిటన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు తగ్గిపోవడం స్టార్ట్ అయినాయి అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఒకటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి మొత్తం 28 కంట్రీస్కి ఏ కంట్రీ సిటిజన్ అయినా సరే ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయొచ్చు, ఏ సిటిజన్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయొచ్చు అనమాట. ఇంకా ప్రతి ఒక్క సిటిజను లోకల్ అవుతారనమాట. ఓకేనా, అంటే 27 కంట్రీస్లో ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా బ్రిటన్కి లోకలే అవుతారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి జాబ్స్ని రిలీజ్ చేసింది. అయితే స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి స్టేట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఆ స్టేట్లోనే పుట్టి పెరిగినటువంటి ఆ స్టేట్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ అనమాట. అంటే 80 to 90% రిజర్వేషను ఆ స్టేట్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ 10 to 20% మాత్రము అదర్ స్టేట్ వాళ్ళకి అవకాశం ఇస్తారనమాట. ఓకేనా, ఇట్లా ఉంటుంది. అంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అనమాట జాబ్ ఆపర్చునిటీలో. బట్ కానీ ఇక్కడ బ్రిటన్లో అట్లా ఉండదు. ఓకేనా, బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ కింద ఉన్నటువంటి ఒక కంట్రీ కాబట్టి ఆ బ్రిటన్ అనేటువంటి కంట్రీలో కూడా మిగతా 27 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు అనమాట. సో దానివల్ల నీకేమవుతుంది అంటే ఇక్కడ లోకల్గా పుట్టి పెరిగిన వాళ్ళకి వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి అన్నమాట. అంతేకాకుండా బ్రిటన్ అనేటువంటిది పూర్తిగా రద్దీగా మారిపోయింది. దానివల్ల నీకేమవుతుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే అదర్ కంట్రీస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాబ్ చేయడం కానీ వ్యాపారం చేయడం కానీ స్టార్ట్ చేస్తారో ఇక్కడ నివసించడానికి వాళ్ళందరికీ హౌస్లు కావాలి. దానివల్ల హౌస్ రెంట్లు పెరుగుతాయి. ఓకేనా, సో ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి అన్ని వస్తువుల యొక్క కాస్ట్లు కూడా పెరుగుతాయి అన్నమాట. సో దానివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల లోకల్గా పుట్టి పెరిగిన వాళ్ళు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం బ్రతకడం కూడా కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఈ కారణాలన్నీ చేత ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ బ్రిటన్ ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చారనమాట. అంటే ఈ బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం అంటే నినాదాలు చేయడం స్టార్ట్ చేశారనమాట. సో దానివల్ల నీకేమవుతుంది అంటే ఈ బ్రిటన్ గవర్నమెంట్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయించుకుంది అనమాట. ఓకేనా, మేజర్ కారణం ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, లోకల్ పీపుల్కి ఉద్యోగ అవకాశాల్లోనూ అండ్ వ్యాపారాల్లోనూ అవకాశాలు తగ్గిపోవడం, బ్రిటన్ అనేటువంటిది పూర్తిగా రద్దీగా ఏర్పడడం, దానివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, ఈ కారణాలన్నీ చేత బ్రిటన్ అనేటువంటిది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి డిసైడ్ అయింది. సో అలా డిసైడ్ అయినప్పుడు దీనికి పెట్టినటువంటి పేరే బ్రెగ్జిట్ అనమాట. సో ఈ బ్రెగ్జిట్ అంటే అర్థం ఏంటి అంటే బ్రిటన్ అనేటువంటిది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వడాన్ని మనము బ్రెగ్జిట్ అంటాం ఇక్కడ. ఓకేనా, ఎప్పుడు బ్రిటన్ అనేటువంటిది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది అంటే 2020 జనవరి 31న బ్రిటన్ అనేటువంటిది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇది. సో ఇప్పుడు మొత్తం యూరోపియన్ యూనియన్ కింద 27 కంట్రీస్ ఉన్నాయి. ఇంతకుముందు 28 కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు 27 కంట్రీస్ ఉన్నాయి.